వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగలయ్య మృతి. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం. బషీరాబాద్ స్టేషన్ సందర్శించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. పెట్రోల్ బంక్లో మంటలు, భయాందోళన చెందిన స్థానికులు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేశారు. ఈ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులను మూసివేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను కోరారు. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. ఇప్పుడు తిరువూరు పట్టణంలో అఫీషియల్గా 4 మద్య షాపులు ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక 5-6 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత పదండి. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్య షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్య షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో సాగునీటి సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలి. సాగునీటి సంఘాలకు ఎన్నికైన టీడీపీ నేతలు సాగునీటి సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని, పార్టీ ప్రతిష్టను పెంచాలని కోడూరు మండల టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద కోడూరు మండలం పరిధిలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లుగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నాయకులను శాలువాలతో, పూలదండలతో ఘనంగా సత్కరించి అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీర ప్రాంత గ్రామాలలో రైతులు పడ్డ సాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా నీటి సంఘ నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో నీటి సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు అందరూ కూడా యునానిమస్గా అవటం వల్ల ఈ కోడూరు మండలంలో 31 DC కింద గెలిచిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర పిలిచి అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికలు గెలిచినప్పుడు వాళ్ళ సన్మానం చేసుకోవడం అనేది ఆనవాయితీ. దాంట్లోనే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ గెలిచిన అధ్యక్షులకు కానీ, ఉపాధ్యక్షులకు కానీ,
అదే నీటి సంఘాల డైరెక్టర్లకు కానీ అందరూ కూడా సన్మానం చేయడం జరిగింది. మరి వాళ్ళ ఇది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ నీటి సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో మొత్తాన్ని కూడా ప్రవేశపెట్టి రైతులకి దగ్గర అవ్వాలనే ఆలోచనలో వాళ్ళ రైతులకు సేవ చేయాలి. మరి వాళ్ళు ఎంత కలిసి రైతులంతా రైతులకి ఎక్కడ కూడా మురుకాలలో మరి వాళ్ళ పంట కాలంలో డ్రైనేజీలు అన్నీ కూడా సక్రమంగా నీళ్ళు అందించి రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగకుండా చివరి భూముల వరకు నీళ్లు అందించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆ ఆలోచనకి అందరం కూడా మనం కట్టుబడి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కోడూరు మండలంలో గతంలో 4,000 ఎకరాలు పైగా నాట్లు వేయకుండా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెలియజేసేది ఏంటంటే మొన్న అరకు ప్రాంతంలో పండిస్తున్న కాఫీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దృష్ట్యా ఇక్కడ కాఫీ విషయమై ప్రత్యేక పరిశీలన చేసి తమ రాష్ట్రంలోని కోరాపుట్లో ఇదే తరహా వాతావరణం ఉన్న దృష్ట్యా అక్కడ ప్రారంభించే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉంది అని ఈ విషయమై అరకు కాఫీ సమగ్ర పరిశీలన జరిపేందుకు వచ్చామని తెలియజేశారు. వాతావరణం ఎంతో ఆసక్తికరంగా ఉందని 12 గంటలకు కూడా మంచు వీడకపోవడం తమను ఒకంత ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. తన రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా అంతా ఇదే వాతావరణం కనిపిస్తుంది అని, అయితే అరకు మరింత అందంగా ఉంది అని డిప్యూటీ సీఎం కితాబిచ్చారు. అనంతరం అరకు ట్రైబల్ మ్యూజియంను, కాఫీ మ్యూజియంను, గిరి గ్రామదర్శిని ఆమె సందర్శించారు. Tribal community involved tourism here to take coffee wagon. Orissa, Aktura Valley model in Orissa, what same forest is there. What is in Aktura Valley, that is in coffee wagon, black people, everything is there. Black people. But what story you have here? పెట్రోల్ బంకుల మంటలు, స్థానికులు ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పాత జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పెట్రోల్ బంకులో ఉదయం పెట్రోల్ కొట్టే యంత్రం నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు, చుట్టుపక్కల షాపుల వాళ్లు పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కనెక్ట్ చేశారు. అదేదో చిన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఫైర్ అయిపోయింది. వెంటనే మా పంపు బాయ్స్ అందరూ కలిసి ఫైర్ సిలిండర్స్ తోటి ఆపడానికి ట్రై చేశారు. అది కొంచెం ఎక్కువగా మంటలు రావడం వల్ల వెంటనే మేము అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి మంటలు ఆర్పించేసాం. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు, ఆగిపోయినాయి మంటలు పూర్తిగా. పర్మిషన్స్ ఉంటాయి, దానికి మనం ఏం తీయడానికి ఉండదు. వాళ్ళు మామూలుగా అది జరుగుతుంది, వర్క్ అయిపోయింది కంప్లీట్. అది పంపు చేంజ్ చేసే ప్రాసెస్లో చేంజ్ చేశారు. డిస్కనెక్ట్ అయిపోయింది పంపు, రాత్రే డిస్కనెక్ట్ చేసేసారు. ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిన పంపు ఏదో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అది జరిగింది. తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సిఐ వై నగేష్, బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఎస్పీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కేసుల నియంత్రణలో బెస్ట్గా నిలిచిందన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందన్నారు. అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, అదృశ్యమైన కేసులు తగ్గిపోయాయని తెలియజేశారు. ఈ పోలీస్ స్టేషన్లో ఏడాది ఒక్క హత్య కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ వై నగేష్, ఎస్ఐ శంకర్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఇవి కొద్దిగా పెరిగాయి. పెరగడం అంటే ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ మనకు రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ దగ్గర ఒక 5 పెరిగాయి. 5 రోడ్ యాక్సిడెంట్స్ పెరిగాయి. ఇవి కూడా నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఎక్కడైతే మరణం సంభవించని యాక్సిడెంట్స్ మనకి ఒక 5 రోడ్లు పెరిగాయి లాస్ట్ ఇయర్. బ్యాంక్ ఇక్కడ కొద్దిగా రైతులందరూ కూడా
యూనిట్స్ స్మాల్ ఇండస్ట్రీస్కి యూనిట్స్ పెట్టడానికి అవి లోన్స్ తీసుకుంటారు, సబ్సిడీ పార్ట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా బేసికల్గా మనం చూస్తే క్రైమ్ లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే పెద్ద ఇంక్రీజ్ అయితే ఏం లేదు. మిగతా మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ చూస్తే మనకు 174 అంటే అనుమానాస్పద మృతులు అండ్ సూసైడ్స్ ఉన్నాయి, అవి తగ్గాయి. లాస్ట్ ఇయర్తో పోతే ఈ ఇయర్ 8 తగ్గాయి. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా తగ్గాయి. లాస్ట్ ఇయర్ 15 ఉన్నాయి, ఈ ఇయర్ 10కి వచ్చింది. సో వీటిలో తగ్గుముఖం పడడం చాలా మంచి పరిణామం యాక్చువల్గా. ఎందుకంటే సూసైడ్స్ అనేది ఎమోషనల్గా పాపం వాళ్ళు ఏం చేయాలో ఆ టైంలో తెలియక తీసుకుంటారు. సో అవి తగ్గాయంటే చాలా వరకు ప్రజలు ఇక్కడ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేటారు. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మిస్ అవుతారు. అవి కూడా ఒక 5 కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో చేస్తే కంపేర్ చేసి మిగతా మనకు సింపుల్ హర్ట్ కేసెస్ కావాలి, లేకపోతే అదర్ ఐపీసీ కేసెస్ కానీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎట్లా మనకు 22-23లో ఎట్లా ఉన్నాయి, ఇక నార్మల్ కేసులు కూడా అట్లా ఉన్నాయి. యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, సింపుల్ హర్ట్ గ్రీవియస్ హర్ట్ కావచ్చు, లేకపోతే అండ్ ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే ఒక మర్డర్ కూడా లేదు. ఇది ఒక మర్డర్ కూడా రికార్డ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ 2 murders మనకు బషీరాబాద్లో ఉన్నాయి. ఈ సంవత్సరం నాట్ ఏ సింగిల్ మర్డర్. చాలా బాగా మంచిగా మర్డర్స్ అట్లాంటి ఏం లేకుండా పోలీసింగ్ చేసినట్టు భావించారు. తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరులోని ఆయన నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి భజనలు, సంకీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూరు పట్టణం మారుమోగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి పల్లకి భక్తి శ్రద్ధలతో ఆడుతూ పాడుతూ అయ్యప్ప నామస్మరణ పఠిస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారులు మొగిలయ్య ఈ రోజు ఉదయం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మొగిలయ్య స్వగ్రామం నరసంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని ఓదార్చారు నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనైతే కిడ్నీలు ఖరాబ్ అయినాక అన్నాడు, ఒక మాట అన్నాడు కదా, పానం ఇక అర్ధగంటకు పావు గంట పోతుంది అనగా చూస్తే కళ్ళు పోతే నాన్న బలగం మొగిలయ్య పొద్దుగాల కిడ్నీల ప్రాబ్లంతో బీపీ డౌన్ వచ్చి చనిపోయాడు మార్నింగ్ 3 గంటలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య మృతి. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం.
బషీరాబాద్ స్టేషన్ సందర్శించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు ఎస్పీ బాలకృష్ణారెడ్డి. పెట్రోల్ బంక్లో మంటలు, భయాందోళన చెందిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.